ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు కోదండరెడ్డి గారు, జగదీష్ అన్న, పవన్ అక్క, భాస్కర్, అదే రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని 8 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దీవెనలు ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. రాజ్యము ఏర్పడిన లగాయత్తు అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని, చివరికి అన్ని పార్టీ వాళ్ళని సమదృష్టితో చూస్తూ ప్రజలకి మంచి చేసే విధంగా ఎన్నికలకు ముందు ఏవైతే అభయ హస్తము ద్వారా 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాలో చూస్తే ఖజానా 7,19,000 కోట్లు అప్పులలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజులలోపే 5 కార్యక్రమాలు లాంచ్ చేసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడక ముందు నిజంగా అనేక వేదికల్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు హామీలు ఇవ్వటానికి ముందు మాకున్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద సుమారు ఒక 3 లక్షల కోట్ల అప్పు ఉందేమో అనుకున్నాం. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, మిగతా సహచార మంత్రులమంతా కూర్చొని అసలు మనం ఎక్కడున్నాం, గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మైక్ ముందు కూర్చున్నా మంది ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నారు కదా, ఈ ధనిక తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మన దగ్గర ఎంత నిలువ ఉందో చూద్దామని ఒకసారి డెప్త్గా కూర్చుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేమందరం షాక్ అయ్యే విధంగా 7,19,000 కోట్లు అప్పు ఉన్నప్పటికీ ఇచ్చిన ఏ మాటని, చేసిన ఏ వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి వెళ్ళాలనో కుంటి షాకులు చూపించి మేమివి చేయలేకపోతున్నామనో ఏ రోజు ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించలేదు, ఆ దిశగా ఆలోచించబోదు కూడా. దీంట్లో భాగంగా ఉదాహరణకి రైతుల రుణమాఫీ కార్యక్రమం చూద్దాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం వస్తే అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు, ఇబ్బంది ఉన్నది అని తెలిసి కూడా యుద్ధ ప్రాతిపదికన మిగతా ఖర్చులన్నిటినీ కంట్రోల్ చేసుకొని దుబారా ఖర్చులన్నిటినీ దూరంగా పెట్టి రైతుని రాజు చేయటమే ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యమని తలంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 26 రోజుల్లో సుమారు 18,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీని, సుమారు 22 లక్షల మంది పైగా రైతులకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈనాడే కాదు, ఆనాడు
2006లో కూడా కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఎవరూ చేయని విధంగా దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఆనాటి కేంద్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అదే బాటలో 18,000 కోట్లు రుణమాఫీని చేసి దీనికి మొత్తం 31,000 కోట్లు పైచిలుకు ఖర్చు వస్తుందని ముందే మేము ఊహించాం. దానికేమి మేము షాక్ అవటంలా, ముందే ఊహించి దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా వ్యవసాయ శాఖ మంత్రి వారిలో తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, నేను కానీ, మా చాచా మంది అనేక వేదికల మీద చెప్పుకుంటా వచ్చాం. ఏదైతే అర్హులైన రైతులకి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితిలో ఒక్క అడుగు కూడా వెనక్కేయమని చెప్పాం. అదే బాటలో 18,000 పైగా రుణమాఫీ ఇప్పటికే జమైంది. ఇంకా సుమారు 12 నుంచి 12,300 కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పినట్లు ఏదో శనగల దీని చేతులు దులుపుకున్నట్లు ఏదో మేము 18,000 కోట్లు చేశాం, మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, టాటా బై బై అని చెప్పటంలా. వాళ్ళలాగా ఇంకా 2-3 నెలల ఎన్నికలు ఉన్నాయనంగా ఎన్నికల కోసం మేమే రుణమాఫీ చేయటంలా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఏదైతే ఈనాడు రోడ్ల మీద ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నారో వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటో 2 పర్యాయాలు 10 సంవత్సరాలు చూశాం. మొదటిసారి వారు అధికారంలో ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎన్ని రోజుల తర్వాత చేశారు? ఎన్నికల కొద్ది రోజులు ఉన్నాయనగా ఎన్నికల ముందు 2-3 నెలల ముందు ఆనాడు ₹1,00,000 వరకు 4-5 విడతల్లో వడ్డీతో కలిపి ఆనాడు ఆ ప్రభుత్వం చేసింది. రెండోసారి సుమారు 16,000 కోట్లుంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఓఆర్ఆర్ ఏర్పాటు చేస్తే ఆ ఓఆర్ఆర్ సుమారు 19,000 నుంచి 20,000 కోట్లు రావాల్సిన ఓఆర్ఆర్ని వారి స్వార్థం కోసం తాకట్టు పెట్టి 7,000 కోట్లకు అమ్మి ఆ 7,000 కోట్లు రైతన్నల మీద ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమను చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆనాటి ప్రభుత్వం చేసింది తప్ప ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 6 నెలల పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం 18,000 చేసి మిగతా 12-13,000 చేయటానికి సిద్ధంగా ఉంది. నిన్ననో మొన్ననో ఎక్కడో గత ముఖ్యమంత్రి గారు ఒక ధర్నాలో కూర్చొని మాట్లాడుతున్నారు, ఇంకొక మంత్రి గారు ఒక దేవాలయంలో పోయి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా అంటే మాజీ మంత్రివర్యులు మా కేబినెట్ గట్ట శృతి సన్నాయి లేదట. మా కేబినెట్కి ఏముందో మాకు తెలుసు, మా కేబినెట్ ఎంత స్వేచ్ఛమైన వాతావరణంలో ఉందో మాకు తెలుసు, మా కేబినెట్కి ఏ రకమైన పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు. మీ సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్స్. కానీ మీలాగా అబద్ధాలు చెప్పటం రాదు, మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం రాదు. నిజం మీరన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను, చెప్పింది కూడా చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము ఉన్నాం. మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం, మీలాగా ప్రభుత్వ సొమ్ముతో ఐఎండ్పిఆర్ ద్వారా వేలాది కోట్లు పబ్లిసిటీ కోసం కూడా మా ప్రభుత్వం ఏనాడు వాడుకోబోదు కూడా. మీలాగా మాటలు చెప్పాం, చేతనైతే పనులు చేస్తాం, చేతనైతే చెప్పింది ప్రతిదీ చేస్తాం, చెయ్యకపోతే ధైర్యంగా ఇది చెయ్యలేకపోయామని చెప్తాం. ఉదాహరణకి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా రైతన్నలు 4 కోట్ల ప్రజలు ఒక్కసారి 1-2 విషయాలు మీరు గమనించాలి. మొదటిది, ఏదైతే అభయ హస్తం ద్వారా మీకు ఇచ్చిన హామీలలో మొదటి విడతగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఆర్టీసీలో మా సోదరీమణులకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చాం.
ఈ ఉచిత కరెంట్ ఇచ్చిన నాడు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పాం. కానీ ఆ రోజు అప్లికేషన్లు యాక్సెప్ట్ అయిన ఎంత అంటే సుమారు 42,42,000 మంది. అంటే 100 ఫస్ట్ 45 రోజుల్లో చేసినప్పుడు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈనాడు ఆ సంఖ్య ఎంతంటే 47,15,000 మంది. సుమారు 5 లక్షల పైచిలకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు మిస్ అయ్యారో వారిని కూడా యాడ్ చేశాం. ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోలే, అది నిరంతరము జరిగే ప్రక్రియ. అదే రకంగా గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పాం. ఆ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే సుమారు 39,97,000 మంది. ఈనాడు ఆ లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే 43 లక్షల మంది. ఇది కూడా నిరంతరము లబ్ధిదారు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫిగర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఉంది. ఏదైతే మా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందో ఈ రైతు రుణమాఫీని చేయటానికి ముందు చెప్పినాం. ఎవరైతే 2 లక్షల కంటే పైనున్న లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పైనున్న అమౌంట్ కట్టిన మరుక్షణం మీ అమౌంట్ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం. అదే రకంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమ కాని మాట వాస్తవం. ఈ 2 లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టని కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమ కాని మాట నిజం. మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము తూచని అనటంలా. డెఫినెట్ గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ 2 లక్షలకు పైనున్న అర్హులైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలకి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుద్ది ఈ ప్రభుత్వం. పెట్టిన తర్వాత వారు ఆ డబ్బు కట్టిన మరుక్షణం మేము అనుకున్న దాని ప్రకారమే 31,000 కోట్లలోనే ఈ అంకెలన్నీ ఉంటాయి. ఈ 31,000 కోట్ల కంటే ఇంకా ఒక 1000 కోట్లు 1,500 కోట్లు ఎక్కువైనా కూడా అర్హులైన రైతులందరికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కేబినెట్ చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి ఇవ్వటానికి సిద్ధంగా రుణమాఫీ ఉంది. ఏదైతే నిన్న మీరు అన్న ప్రకారం రుణమాఫీ చేయకపోతే మేము వదలనే వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడుంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17,000 కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా. విమర్శ కూడా రాజకీయ విమర్శ కాకుండా నిజంగా అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చేసి ఏదో 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఎన్నికలు వస్తున్నాయి, అడావుడిగా మేము గోసి సర్దుకోవాలనే ఆతృతలో మీరు మాట్లాడుతున్నారు తప్ప మా పవర్ చేయి దారిపోయిందనే ఆతృతలో ఉండి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప నిజంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల పక్షపాతి ప్రభుత్వమని మీరు మర్చిపోతున్నారు. రైతులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. రైతన్నలందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను, అది 1,00,000 రూపాయల లోపు కానీ 1,50,000 కానీ
2 లక్షల రూపాయల వరకు అర్హులైన ప్రతి రైతన్నకు, ఇంకా నేను 12,000 కోట్లు అంటున్నాను, అది 13,000 కోట్లైనా 13,500 కోట్లైనా చిత్తశుద్ధితో గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పకుండా రైతన్నలకు ఇచ్చే బాధ్యత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి అవాక్కులు చవాక్కులు రెచ్చగొట్టే మాజీ మంత్రుల మాటో మాజీ ముఖ్యమంత్రి మాటో వినొద్దు అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా రైతు సోదరుల్ని మనస్ఫూర్తిగా శిరసు వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఇక ధరణి విషయానికి వద్దాం. నాకంటే మా కోదండరెడ్డి అన్నకి ఈ విషయం ఇన్డెప్త్ గా స్టడీ చేశారు. ఈ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఆ డబ్బు 5,000 10,000 ఉంటే వాళ్ళు ఎమ్మటే కట్టగలుగుతారు. అది 1,00,000 2 లక్షల్లో ఉంటే ఆ రైతులను కట్టడానికి లేట్ అవుతుంది. కాబట్టి రేపే కట్టు ఎల్లుండే కట్టు అనకుండా అది నెల 2 నెలల 3 నెలల ఒక కట్ ఆఫ్ డేట్ పెడతాం. కంఫర్ట్ గా రైతన్నల్ని ఇబ్బంది పెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. తెల్ల రేషన్ కార్డు అనే ఏదైతే ఒక రేషన్ కార్డు బేస్ చేసుకునే చేస్తున్నామనేది నిజం కానే కాదు. ఎక్కడైనా ఏ అధికారైనా ఆ దిశగా ప్రయత్నం చేస్తే, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఏ అధికారన్నా అనుకుంటే తప్పకుండా అటువంటి అధికారి మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతన్నల దగ్గరకే ఈ ప్రభుత్వ అధికారుల్ని పంపిస్తుంది. రైతుల పట్ల చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎలా ఉందో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కూడా అంతే ఉంటది. ఎస్ ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లోను రావాలంటే మా 2 లక్షల రూపాయలు ఒక్కటిస్తే వాళ్ళకి మళ్ళీ తిరిగి లోను రాదు. దాంతో వారికి రైతన్నలకి లబ్ధి జరగదన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కొంచెం లేదు మళ్ళీ కానీ పూర్తిగానే. తర్వాత ధరణికి సంబంధించి ఎన్నికల్లో చెప్పింది ఈ ప్రభుత్వం. ఆనాడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కోదండరెడ్డి గారు, మా మహేష్ అన్న, మిగతా నాయకులందరూ అనేక వేదికల మీద చెప్పాం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాట నిజం. ఈ బంగాళాఖాతము అనే వర్డ్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పదే అనేక ఎన్నికల సభల్లో బంగాళాఖాతంలో వేస్తారట. బంగాళాఖాతంలో వేస్తారంటే అట అని ప్రజలని రెచ్చగొట్టినా, ఈనాడు ఎట్లయితే రైతుల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారో ఆనాడు కూడా ఈ ధరణి మీద కాంగ్రెస్ పార్టీకి ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీని స్పష్టంగా వేదికల మీద చెబితే ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష ప్రజలు విస్మరించలేదు, నమ్మలేదు. కాబట్టే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఒక ధరణి కమిటీని పెద్దలు అనుభవజ్ఞులు కోదండరెడ్డి గారిని అధ్యక్షతన అనేక మంది నిపుణులను దాంట్లో పెట్టి కమిటీ వేసి, కమిటీ సూచనల మేరకు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న లొసుకులతో ఉన్న అనేక లక్షలాది అప్లికేషన్లని షార్ట్అవుట్ చేశాం. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ వారంలో ఈ నెక్స్ట్ వీక్ ఎండ్ లోపు ధరణికి సంబంధించిన పాత అప్లికేషన్లన్నీ, పాత వాటితో పాటు కొత్త అప్లికేషన్లు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా న్యాయమైన వాటిని, జెన్యూన్ గా ఉన్న వాటిని పరిష్కరించాం. జెన్యూన్ లేని వాటిని స్పీకింగ్ ఆర్డర్స్ అంటే రీజన్ మెన్షన్ చేస్తూ రిజెక్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఆనాడు 2020 రెవెన్యూ చట్టం, ఆ చట్టము ఒక పాముల పుట్ట లాంటిది. ఆ చట్టాన్ని సవరించే దాంట్లో పెద్దల కోదండరెడ్డి గారి నాయకత్వంలోని కమిటీ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు పర్యటించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచిని సేకరించి దేశానికి భవిష్యత్తులో
తెలంగాణ రెవెన్యూ చట్టం ఒక రోల్ మోడల్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని ఒక కోదండరెడ్డి గారి కమిటీయే కాకుండా కేబినెట్ మంత్రులమే మేమే కాకుండా ఈ చట్టాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతామని ఈ నెల 2వ తారీఖు అసెంబ్లీ సాక్షిగా చెప్పి 2వ తారీఖు నాడే పెట్టి ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఈ రెవెన్యూ చట్టం మీద వివిధ వర్గాలు మేధావులు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలు అనేక మంది అడ్వకేట్స్ ఇచ్చే సూచనల్ని సలహాలని మంచి వాటిని సేకరించి ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు ఇచ్చే మంచి సూచనలుంటే వాటిని కూడా ఈ చట్టంలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక రోల్ మోడల్ చట్టాన్ని అతి కొద్ది రోజుల్లో తేవాలనుకున్నాం. దాంతోపాటు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ 23 అంటే రేపు 23, 24, 25 ఈ 3 రోజుల్లో రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టరేట్లలో ఈ రెవెన్యూ యాక్ట్ మీద ఒక సదస్సు పెట్టాలని ఆదేశించాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే పబ్లిక్ డొమైన్లో వారి సూచనలు సలహాలు ఇవ్వలేని వారు ఎవరైనా ఉంటే సైంటిస్టుల దగ్గర నుంచి మొదలెట్టి మా మీడియా సోదరుల దగ్గర నుంచి మొదలెట్టి సూచనలు ఎవరైతే ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఇచ్చే ప్రతి సూచనల్ని మళ్ళీ జిల్లా లెవెల్లో కూడా సేకరించి వాటన్నిటినీ హైదరాబాద్ తెప్పించుకొని క్రోడీకరించి రాబోయే కొద్ది రోజుల్లోనే కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ధరణిలో ఉన్న అనేకమైన లొసుకులన్నిటినీ సవరించి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సుమారు 1,60,00,000 ఎకరాల భూస్వాములకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఒక భరోసానైతే ఇవ్వనుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు మొన్ననే ఏదైతే ఈ తెల్ల రేషన్ కార్డుల సబ్జెక్టు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో ఎక్కడైతే బై ఎలక్షన్స్ వస్తాయో ఆ బై ఎలక్షన్ వచ్చిన ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు కానీ ఆసరా పెన్షన్లు కానీ దళిత బంధువు కానీ ఏ కొత్త స్కీమ్ అయినా చివరికి సర్పంచులకు సంబంధించిన బిల్స్ కానీ ఈ బై ఎలక్షన్ వచ్చిన కాన్స్టిట్యున్సీలోనే ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సబ్ కమిటీ మీటింగులు 2 మీటింగులు అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది 2 సెక్టార్లుగా విడగొట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ప్రభుత్వం ఆలోచన కాదు, సామాన్య ప్రజలు కోరుకుంటున్న ఆలోచనే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో ఒకటి రేషన్ కార్డు, రెండవది హెల్త్ కార్డు. ఈ రేషన్ కార్డుని హెల్త్ కార్డుని బైఫర్కేట్ చేయాలన్నదే ప్రజల సూచనల మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. దీన్ని కూడా ప్రొలాంగ్ చేయకుండా, టైం తీసుకోకుండా వీలైనంత తొందరలోనే వీటికి శ్రీకారం ఈ ప్రభుత్వం చుట్టబోతుంది. అంతేకాదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ఒక్క ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతంలోనే సుమారు 18.5 లక్షల ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈనాటికి ఏ గ్రామం పైన ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు చూపిస్తుంది. గత 10 సంవత్సరాలు మనం చూసాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడొక 2 ఇళ్ళు, అక్కడొక 4 ఇళ్ళు కట్టించి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ కట్టించిన బొమ్మలని
ఫ్రంట్ పేజీల్లో మీడియాలో చూపించుకొని ఊహాజనకమైన చిత్రాన్ని చూపించి మాటలతో జనాన్ని మమేకం చేస్తూ 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎలా నిర్వహించారో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వారి కలలానే గత ప్రభుత్వం ఎలా ఉంచిందో మనకు తెలియంది కాదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళే. ఆనాడు ఆ ప్రభుత్వం కట్టిన ఇళ్ళు ఎన్నయ్యా అంటే 1,36,000 10 సంవత్సరాలలో. దీంట్లో సుమారు ఒక 32-33 వేలకి ఇళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. అంటే తాగటానికి నీళ్లు లేవు, లైట్ వేస్తే ఎలగటానికి కరెంట్ ఉండదు, సివరేజ్కి సంబంధించిన పైప్ లైన్ ఉండదు, రోడ్లంటే మర్చిపోండి. ఆ కారణం చేత సుమారు ఇంకా 32-33 వేల ఇళ్ళు కంప్లీట్ అయినాయి అని చెప్పారే తప్ప అవి కూడా మౌలిక వసతులు లేని కారణంగా వాటిని కూడా ప్రజలకి ఆనాటి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఏదైతే గత ప్రభుత్వం ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో ఆగిపోయిన ప్రతి ఇంటిని చిత్తశుద్ధితో బేషిజాలకు పోకుండా ఆ ప్రభుత్వం చేసింది కదా, ఆ ప్రభుత్వం పెట్టిన ఇటుక మీద తిరిగి ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకు ఇటుక పెట్టాలని ఆలోచించకుండా వారు కట్టిన ఇల్లు మధ్యలో ఆగిపోయిన ప్రతి ఇంటిని ఇందిరమ్మ ప్రభుత్వంలో కంప్లీట్ చేసి పేదవాళ్లలో బహు పేదవాళ్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ఫినిష్డ్గా ఉండి వాటిని కూడా వీలైన కొద్ది రోజుల్లోనే, అది ఓల్డ్ సిటీలో కూడా వేలాది ఇళ్ళు ఉన్నాయి అన్ఫినిష్డ్గా. నిన్ననే అక్కడ శాసనసభ్యులు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో చెప్పిందో రాబోయే ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళైనా మాకు ఇల్లు లేదు అని అనకుండా ఉండే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి విడతగా 4,50,000 ఇళ్ళు, కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా సుమారు 22,000 కోట్ల రూపాయలతో మొదటి విడతగా శ్రీకారం చుట్టాం. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే బెనిఫిషరీ లిస్ట్ను కూడా అనౌన్స్ చేయబోతున్నాం. బేషిజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకరించి సహాయం చేసేది ఉంటే దాన్ని కూడా ఎచ్చుకుపోకుండా, ధనిక రాష్ట్రం అనే అహంకారానికి పోకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం ఏదైనా ఉంటే ఆ ఉన్నది చెంచా ఉన్నా, అర చెంచా ఉన్నా, చిన్న స్పూన్ అయినా దాన్ని తీర్థ ప్రసాదం అదే అనుకొని తీసుకొని మిగిలింది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో ఈ ప్రభుత్వం ఇళ్లు కట్టించబోతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు. దీనికి కూడా పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలకు సంబంధం లేదు. వాళ్ళలో లాగా గతంలో లాగా పింక్ కలర్ షర్ట్ వేసుకున్న మేము ఇల్లు ఇస్తామనో, పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకో గొర్రెనో మేకనో చేపనో ఇస్తామనో ఈ ప్రభుత్వానికి అటువంటిది లేదు. పేదవాళ్లలో బహు పేదవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ కులమైనా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళు ఈ ప్రభుత్వం రాబోయే ఈ 5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాల్లో ఇవ్వబోతుంది. అంతేకాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనతో యువతకి ప్రత్యేకమైన పెద్దపీట వేస్తూ
ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన దాంట్లో భాగంగా 31,000 ఉద్యోగాలు సుమారు ఇప్పటికే ఇచ్చి గతంలో ఏదైతే టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన అనేక అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలని సరిదిద్దుతూ స్వచ్ఛమైన మంచి టీంని టీఎస్పీఎస్కి ఇచ్చి గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు వేలాదిగా నోటిఫికేషన్లు ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఉన్నాయి. మెగా డిఎస్సి ద్వారా 11,056 టీచర్స్ పోస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పూర్తయింది. అంటే యువత విషయంలో కూడా యువతకి చేతులెత్తి దండం పెట్టాలి. మొన్న ఈ టీఎస్పీఎస్సీ ద్వారా ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతుంటే ఇప్పుడు రైతుల్ని ఎలా అయితే రెచ్చగొట్టారో, ఇప్పుడు రైతుల మీద మళ్ళీ వాళ్ళు ఇంకా కచ్చపోలా రైతుల మీద వాళ్ళది ఏంటంటే మాకు హైదరాబాద్లో సీట్లు వచ్చినాయి తప్ప గ్రామీణ ప్రాంతాల్లో మాకు సీట్లు రాలేదు అంటే రైతులు మాకు ఓట్లేయలేదు, వాళ్ళ మీద కచ్చ పెంచుకొని ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆ కచ్చను తీర్చుకునే విధంగా మొన్న యువత, నిరుద్యోగ యువత మీద ఏ రకంగా అయితే రెచ్చగొడితే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా పెద్దలంతా మాట్లాడింది గ్రహించి యువత నిజాన్ని అర్థం చేసుకొని వాళ్ళు శాంతించారు. నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ రైతుల్ని అదే దిశలో అంటే వాళ్ళది ఏంటంటే ఈ 8 నెలలకే ప్రభుత్వం పోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు గబక్కన రేవంత్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టి ఆ సీట్లో కూర్చోవాలని తాపత్రయపడుతున్నారు. లేకపోతే ఏమంటారు, శ్రీనివాసరెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని దించి ఏదో కూర్చోవాలి. ఏందది? ఈ ప్రభుత్వానికి, మాకు, మా నాయకులకి ఒక క్లారిటీ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. మీరేదన్నా పగట కళల కంటే మీ కళలు కళల్లాగానే ఉంటాయి తప్ప మీకు ఆవగింజను కూడా అక్కడ పెట్టడానికి సందు రాదు. అది మీరు గమనించాలి. ఇక యువత విషయంలో, మహిళల విషయంలో, విద్యార్థుల విషయంలో మీరు మొన్న చూశారు. విద్య పట్ల ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతుల్ని సుమారు 637 కోట్లు, గతంలో లాగా పేపర్ ఇచ్చి మేము జీవో ఇచ్చేసాము అయిపోయిందని అల్లా 637 కోట్లు ప్రతి జిల్లాలో ఖర్చు పెట్టి, మొత్తం 637 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పాఠశాలల్లో మేజర్గా ఉన్న సమస్యల్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించింది. మొన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్గా తీసుకొని సుమారు 20 నుంచి 25 ఎకరాలలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేసే ఒక కాంప్లెక్స్ని ఏర్పాటు చేద్దామని, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఈనాడు ఏవైతే గత ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిందో, మేము ఇన్ని గురుకులాలు పెట్టాం, అన్ని గురుకులాలు పెట్టాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, అంత ఖర్చు పెడుతున్నామని ఆ పెట్టిన గురుకులాలు టీచర్స్ విషయంలో రెగ్యులర్ టీచర్స్ ఉండరు. బిల్డింగులు చూస్తే మొత్తం వర్షం కురిచే ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమంతో పాటు పనికి రాని అనేక బిల్డింగుల్ని గత ప్రభుత్వం వాటిలో నిర్వహిస్తుంటే ఈనాడు గ్రౌండ్కు పోతుంటే అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మేము విజిట్ చేస్తున్నప్పుడు. దాంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే ప్రధానమైన ఉద్దేశం, ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు పైగా ఖర్చు అవుతుంది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి. అయినా విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ
ఒకే పేజీలో అంటే ఒకే ప్లాట్ఫారం మీద ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టించబోతుంది. ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఈ ధ్వంసాన్నంతటినీ సరిదిద్దుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా రెండు కళ్ళలా నడుపుకుంటూ పోతుంటే, ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయితే అప్పుడే మా మీద నిందలు, అపనిందలు, అనేక రకమైన హేళనలు, అనేక రకమైన భాష, అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా అవాక్కులు చవాక్కులు ఆనాటి మంత్రులు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తారు ఎప్పుడో ఒక్కసారి అట్లా చీల్చి చెండాడుతా అంటాడు, మళ్ళీ 6 నెలలు 9 నెలల దాకా మళ్ళీ ఎవరికి కనబడరు. మీరు ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు మీడియా మిత్రులే. ఎప్పటి నుంచో మీ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది. ఆనాడు మీరన్నారు, ఎప్పుడన్నా మీడియా మిత్రులను కూర్చోబెట్టుకొని ఆనాటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారుంటే ఇట్లా చిటికలు చూపించేది. ఆ చిటికల్లో ఏ ఒక్క చిటిక సౌండ్ కూడా మీకు వినపడిందని నేను అనుకోవటంలా. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిటికలేసి చూపించదు, మాటలు ఎక్కువ చెప్పదు, చెప్పింది కూడా సరిగ్గా చేసుకోదు అని వాళ్ళు చెప్తారు. కానీ ఎక్కువ చేస్తాం, తక్కువ మాట్లాడుద్ది ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటు, అది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని మనస్ఫూర్తిగా నా మీడియా మిత్రులందరికీ తెలుపుతూ, చాలా రోజులైంది మీ అందరితో కూడా మాట్లాడి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎస్ ఏదైతే నా సోదరేమని అడిగినట్లు గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాను. అనేక అవాక్కులు చవాక్కులు, అసందర్భంగా అనేక వాదనలు, ఆ మీడియాకి సంబంధించిన తొత్తులు, ఆ మాజీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మా సోదరి మీద అడిగింది మీ అందరి మనసులో కూడా కొంతమంది అడగాలని ఉన్నా అడగలేకపోయి ఉండొచ్చు. క్లారిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిమాయత్ సాగర్ సంబంధించి ఏదైతే గడిచిన కొద్ది రోజుల క్రితం, అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు, ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయం, ఇబ్బంది దాని మీద
కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు, వారి కుటుంబం, వారి మంది మార్బలమే ఈ FTL బఫర్ జోన్లో అనేక ఇళ్ళు కట్టిన సందర్భం మనకు తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఇక మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ FTLలో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి MIUD మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు MIUD మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో MIUD మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. రేపు వెళ్తారా, ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTLలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మాజీ మంత్రివర్యులు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెడ్డ FTLలో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా. ఈ రోజు కాదు, ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వబోడు కూడా. గుర్తుపెట్టుకో, ఎదట వాళ్ళని విమర్శించటానికి ముందు, ఎదట వాళ్ళకి రాయేయటానికి ముందు మీ పడవెట్లా మునిగింది. మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం, ఏదో చేయటం కోసం, నీ ప్రతిపక్షం అనే హోదాని కాపాడుకోవటం కోసం మీరేదైతే తాపత్రయపడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచిని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారో నేను ఛాలెంజ్ ఇసిరాను. నేను కూడా రాను. మా అధికారులు వస్తారు, అధికారులను ఆదేశించాను. డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి. అధికారులు అక్కడే ఉంటారు. ఎన్ని ప్రొక్లైన్లు కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు. నేను అక్కడే నివసిస్తున్నాను. కానీ మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు, నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను,
అదని ఇదని మీరు చెప్తుంటారే, ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పారు అనటానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను. ఆనాటి మా పిసిసి అధ్యక్షులు, ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్ని ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోనును పైన తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి? మాజీ మంత్రివర్యులు, కేటీఆర్ ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆనాడు కేటీఆర్ ఇల్లు అనే మీరు ఈనాడు మీ దోస్తిల్లు అంటున్నారు. అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు. నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా, అది నాదే అని చెప్తున్నా, కానీ నిజంగా అది నాది కాదు, నా కొడుకు పేరుతో ఉంది. కానీ నాది కాదని నేను చెప్పను. ఎస్, ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఇవ్వాలి నీకు. అది లేకుండా ఏదో విమర్శ చేయగలవాలి కాబట్టి విమర్శలు చేస్తే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు, మభ్య పెట్టేది లేరు. ఒక్క విషయం గమనించండి, ఈ హైడ్రా అనేది ఈనాడు యావత్ హైదరాబాదు జిహెచ్ఎంసి పరిధిలోని వేలాది మంది సామాన్యులు ఈ హైడ్రాని అభినందిస్తున్నారు. ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకు ఎందుకు భయం కలుగుతుందండి? అంటే మీరు 10 సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఏదైతే మీ తొత్తులు, మీ సంఘాలు, మీ స్వార్థపరులు, మీకు సంబంధించిన బినామీలని వేలాదిగా పుట్టగొడుగుల్లా లేచాయి. ఏవైతే అక్రమంగా కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలని కబ్జా చేసి కట్టారో, ఏవైతే ప్రభుత్వ స్థలాలకి వివిధ డొంక మార్గాలు ఏరుకొని పొజిషన్ తీసుకున్నారో వాటన్నిటినీ హైడ్రా పేరుతో ఈనాడు ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము పేదోడికి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే మీకొచ్చిన కడుపుల నొప్పి ఏంటట? మీకెందుకు కడుపుల నొప్పి? మీరు చేయలేని పని, మీ టైంలో కట్టిన బిల్డింగులు నిజంగా మీరు కరెక్ట్ ఉంటే ఈ బిల్డింగులన్నీ మీ టైంలో కట్టనే కాకపోతే ఇవాళ మీకు ఎందుకంటే అడావిడి? ఎప్పటికైనా ఈ హైడ్రా యొక్క ప్రత్యేకత, ఈ హైడ్రా యొక్క గొప్పతనం తప్పకుండా సామాన్య ప్రజలకి ఉపయోగపడేది. ఈ కార్యక్రమం కోర్టు కూడా, గౌరవ ఆనరబుల్ కోర్టు కూడా హర్షించింది. మీరు చేయలేని పని మేము చేశామని మీకు దక్కాల్సిన గౌరవం మీ 10 సంవత్సరాల్లో మీరు చేయలేంది 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని మీకు కుళ్ళు అంతకుమించి ఏం లే. ప్రధానంగా శాంతి భద్రతల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు హైదరాబాద్లో 3 కమిషనర్లు వేశాం. ఎటువంటి 24 క్యారెట్ గోల్డ్ లాంటి కమిషనర్లు వేసామో చూడండి. ఎక్కడా పైరవీలకి తావు లేకుండా, ఎక్కడా శాంతి భద్రతలకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా A1 టీంని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్ట్ 6 ఒకసారి చూడండి. ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ, మర్డర్లు కానీ, కేసులు కానీ, ఇతరత్ర కంపేర్ చేస్తే అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా కంట్రోల్లో ఉందో చూడండి. ఇది ఏదంటే వాళ్ళు కేవలం 8 నెలలకి పవర్ జారిపోయిందని 8 నెలల నుంచే జీర్ణించుకోకుండా తెల్లారి పొద్దు నుంచి గబక్కన ముఖ్యమంత్రి కావాలా, మంత్రులు కావాలనే తాపత్రయం తప్ప కనీసం ఒక 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు వీళ్ళు పడే కుప్పిగంతలన్నీ అప్పుడు వేస్తే ప్రజలు గ్రహిస్తారు. అరే 8 నెలలు, 7 నెలలు, 6 నెలలు, మొదటి నెల నుంచే కూలగొడుతున్నా పెద్ద మనిషి.
ప్రభుత్వం కూలిపోతుంది, కూలగొడతాం. ఇక మీడియా మిత్రుల సబ్జెక్టు కూడా ఇప్పుడు అడిగారు. చాలా దురదృష్టకరం. ఆ శాఖ మంత్రిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న జరిగిన ఎపిసోడ్లో అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడుకున్నాం. ఒకటి నిజం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఎవరైనా మీడియా మిత్రులు వారికి వ్యతిరేకంగా, అది యూట్యూబ్ ఛానల్ కానీ ఇతరత్ర ఏ ఛానల్స్ కానీ ఏ ప్రింట్ మీడియా కానీ, వారి మీద వ్యతిరేకంగా ఏ ఒక్క ఆర్టికల్ వచ్చినా ఆనాడు వారు పెట్టిన కేసులు ఎన్నో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా అనేక మంది మంత్రుల మీద కానీ చివరికి నా మీద FTLలో నా ఇల్లుందని కానీ ఇతరత్ర నన్ను కానీ అన్నా ఎక్కడ మేము ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టలే. మీడియా మిత్రులకి స్వేచ్ఛ ఇచ్చే ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. మహిళలన్నా, నా మహిళా సోదరీమణులు మీడియా మిత్రులన్నా మాకు ప్రత్యేకమైన గౌరవం. ఏదైతే సంఘటన జరిగింది అని నేను మీడియాలో చూసా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు. దాంట్లో ఎవరైతే అధికారులు తప్పు చేశారని ఉంటుందో తప్పకుండా ఆ రిపోర్టు రావడంతోనే అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకుంటాం. అది యూట్యూబ్ ఛానలా, ఈట్యూబ్ ఛానలా, ఆ ట్యూబ్ ఛానలా, పింక్ కలరా, ఆ కలరా, ఈ కలరా మేమేం అనుకోం. ఉదాహరణకి FTLలో నా ఇల్లుందని నా ఇంటి ముందు డోర్ ముందుకే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ మిత్రుడు వచ్చారు. నేనేం అనలేదే, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. అందుకే రేపు మళ్ళీ మెజర్మెంట్ చేసేటప్పుడు పోయి కొలవమంటున్నా. కొలిసిన తర్వాత తప్పని తెలితే ఆ మిత్రుడు వాళ్ళ టీము ఏడ తలకాయ పెట్టుకోవాలా? మీ యూట్యూబ్ ఛానల్ క్రెడిబిలిటీ భవిష్యత్తులో ఏం కావాలా అది ఆలోచించాలా. నిజంగా కొలిసినట్టే జూమ్ చేసి చూపిస్తే ఎట్లుంటుంది, కిలోమీటర్ది కూడా 20 మీటర్లో ఉన్నట్టు ఉంటుంది జూమ్ చేసి చూపిస్తే. అది కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా తప్పు చేసినప్పుడు ఈ ప్రజల కోసం, ఈ పేదోళ్ల కోసం, ఈ సమాజం నిర్మించడం కోసం మీడియా మిత్రులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి ఈ ప్రభుత్వంలో అన్ని వేళ స్వేచ్ఛ ఉంటుంది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు చిన్నవి కూడా ఈ ప్రభుత్వం జరగనివ్వదు. జరిగితానికి కారకులు ఎవరైనా ఉంటే వారిని ఉపేక్షించదని కూడా యావత్ రాష్ట్రంలో ఉండే మీడియా మిత్రులకు మీ ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఎస్, ఏదైతే అనేక వేదికల మీద మేమెంత అప్పు చేసినాం 3 లక్షలు అప్పు చేశామని వాళ్ళు చెప్తుండేవాళ్ళు. నిజమేనేమో వీళ్ళు 3 లక్షలు అప్పు చేశారేమో అని మేము అనుకున్నాం అని 7 కోట్ల 19 లక్షల అప్పు ఉందని మేము అనుకోవట్లే. 7 లక్షల 19 కోట్లు 7 లక్షల 19 వేల కోట్లు ఉందని మేము అనుకోవట్లే. అనుకొని తీరా లెక్కలు వచ్చిన తర్వాత మేము డ్రాప్ అవ్వట్లే. మా ఏది అభయస్థం ద్వారా మేము ప్రకటించిన ప్రకటనలు కానీ ఇతరత్ర కానీ బరాబర్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియమ్మ ఏదైతే మాటిచ్చామో, మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారో తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించుద్ది. ఇందాక చెప్పాను కదా, ఈ 2024 RO యాక్ట్, గతంలో ఉన్న RO యాక్ట్లో ఒక ఉదాహరణకు 1-2 అంశాలు చెప్తా. సాదా బైనామాలు మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని 2020 RO యాక్ట్ చట్టాన్ని తేటానికి వారం రోజుల ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వారం రోజుల్లో 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. 2020 చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక వారం రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. కానీ ఆ చట్టంలో ఏదైతే ఈ సాదా బైనామాల కార్యక్రమాన్ని ఎక్కడ మెన్షన్ చేయని కారణంగా అప్లికేషన్లు అయితే రిసీవ్ చేసుకున్నారు,
కానీ వాడిని ఇంప్లిమెంటేషన్ చేయలే. అటువంటి పొరపాట్లు లేకుండా ధరణిలో అనేక లొసుగులు నేను అనేక వేదికల మీద చెప్పా. అటువంటి లొసుగులు ఏదైతే దాంట్లో 33 మాడ్యూల్స్ ఉన్నాయి, మీకో నాకో మా చెల్లెమ్మకో ఏదన్నా ఒక ప్రాబ్లంకి సంబంధించి ఒక మాడ్యూల్లో అప్లోడ్ చేయాల్సింది ఇంకొక మాడ్యూల్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ 6 నెలల తర్వాత మీరు తప్పు అప్లోడ్ చేశారని 6 నెలల తర్వాత రిప్లై వస్తుంది. మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత. అంటే ఇన్ని మాడ్యూల్స్ కన్ఫ్యూజన్ లేకుండా ధరణిని స్ట్రీమ్లైన్ చేయటం, ROR యాక్టులో ఉన్న లోపాలను సరిచేయటం, పేదోళ్ల భూమితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1,60,00,000 లక్షల ఎకరాల భూమిని ఒక భరోసా ఇందిరమ్మ రాజ్యంలో ఈ ROR చట్టం ద్వారా తేబోతున్నాం. డెఫినెట్గా చట్టము. ఉదాహరణకి మా కేంద్ర మంత్రివర్యులు పల్లంరాజు గారి సోదరుడికి సంబంధించింది కూడా డిస్మాంటిల్ చేశామండి. వాళ్ళకి అది కళ్ళు కనపడటం లేదా? మాట్లాడేటప్పుడు కేవలం పేదోళ్ళదో వాళ్ళదో అపోజిషన్ వాళ్ళదే చేశారంటున్నారు. గౌరవనీయులు మా పల్లంరాజు గారి సోదరుడికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంటే అది కూడా చాలా మెరకలో ఉండుంటే ఇది కరెక్ట్ కాదు అని హైడ్రా ఐడెంటిఫై చేసి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులదైనా కూడా కొట్టేశారండి. దాన్ని కోట్ చేయరు. నిన్న కోర్టు ఎక్కడైతే మెన్షన్ చేసిందో మరి అప్పుడు అంతకుముందు అలా తెలియదా? ఇది నాది కాదు, నా దోస్తుది, నేను లీజ్ ఎంత అమౌంట్ చెప్పమనండి ధైర్యంగా. లీజు అమౌంట్ మీది ఎంత? 5,000 అంటాడు. 5,000కి ఎన్ని ఇస్తారో చెప్పమనండి, మన అందరం తలొక్కటి అందరం తీసుకుందాం. సొల్లు మాటలు. ధైర్యం ఉండాలండి, దేనికైనా ధైర్యం ఉండాలి చెప్పడానికి. కనీసం ఉదాహరణకి డెఫినెట్గా దాన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత, వాళ్ళు స్కీము మొదలుపెట్టిన ఆ స్కీములో బ్యాలెన్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. తప్పకుండా బాధ్యతని నిర్వహిస్తాం. ఉదాహరణకి తొందరపాటు తరంతో నిర్ణయాలు తీసుకుంటూ ఎలా ఉంటాయో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మేము ధరణి కమిటీని వేసిన తర్వాత నాగార్జున సాగర్లోని తిరుమలగిరిని, అదే రకంగా యాచారం మండలం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలాన్ని 2 మండలాలు మోడల్గా అసలు ఈ ల్యాండ్స్కి సంబంధించిన వాటిలలో ఏమేమి లొసుగులు ఉన్నాయని మనం చూసాం. తిరుమలగిరి మండలంలో ఇప్పుడే వచ్చేటప్పుడు నేను కలెక్టర్లతో మాట్లాడి ఇలా పేపర్లు ఏదో 1-2 పేపర్లు కూడా ఆర్టికల్ రాశాయి. తిరుమలగిరి మండలంలో ఇప్పటి వరకు ఏదైతే రైతు బంధువు అనే కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో రైతన్నల్ని ఆదుకుంటున్నామని చెప్పే కార్యక్రమంలో ఒక్క తిరుమలగిరి మండలంలో పార్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం భూమి లేని వారికి సుమారు 4 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు భూమి లేని వారికి పోతుంది. వారికి భూమి ఉండదండి. వారు పింక్ షర్ట్ వేసుకొని ఉంటే వారికి పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్తో వాళ్ళకి రైతు బంధు వస్తుంది. అంటే ఇంకా పూర్తయితే నాకు తిరుమలగిరి మండలం ఎన్ని కోట్లు అనేది ఫిగర్ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మిస్యూజ్ అయిందంటే వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, అడావుడి కార్యక్రమాలు, ఇది ఎవడికయా ఫైనల్గా లాస్ అంటే ఇదంతా పేదోళ్ళ సొమ్ము. తప్పకుండా అనేక వేదికల్లో మా నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇప్పటికీ మీరు ఏ గ్రామీణ ప్రాంతానికి పోయినా కూడా ఈ ఇందిరమ్మ పట్టా అంటారు. ఇందిరమ్మ పట్టా ఎందుకంటారంటే పేదోళ్ళ పేటెంట్ ఇందిరమ్మ. ఈ ప్రభుత్వం మా నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు తప్పకుండా గత ప్రభుత్వంలో పేదోళ్ల భూములు ఏవైతే లాక్కున్నారో పేదోళ్ల భూములతో పాటు గవర్నమెంట్ భూములన్నీ పెద్ద పెద్ద బడాస్వాముల చేతుల్లో ఉన్నాయో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన వాటితో పాటు ఇంకా ఐడెంటిఫై అయ్యే ప్రతి దాంట్లో
పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం పంచిపెట్టే దాంట్లో ఎక్కడా రాజీనే లేదు. ఇప్పుడు 2 లక్షల రూపాయలు చేస్తామంటున్నాం. నిజంగా మీకు తెలియంది కాదు ఇది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. మేము 2 లక్షలు చేస్తామన్నాం, దానికైతే స్ట్రిక్ ఆన్ అవుతున్నా, తగ్గేదైతే లేదు. రైట్ రైట్ అన్న. డ్రాఫ్ట్లో వచ్చినవి అన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసేసి దాన్ని అసెంబ్లీలో పెట్టి పాస్ చేస్తాం. డెఫినెట్గా మంచి ఏదైనా సూచనలు వచ్చినవి ఉంటే అన్నిటినీ ఇన్కార్పొరేట్ చేస్తామండి. చివరిగా అయితే ఒకటి లాస్ట్కి నేను లెగ్సే ముందు పొంగులేటి ఛాలెంజ్ని ప్రధాన ప్రతిపక్షం సేకరించాలని మరొకసారి ఇక్కడ నుంచి వాళ్ళకి రిమైండ్ చేస్తాను.